తెలంగాణను దోచుకున్న దొంగలుగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్పితే ఇంకా మీరు తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేస్తాము, తెలంగాణలో వస్తే మేము ఇగో ఏదో చేయబోతాము. ఒకడు అంటాడు ఇక వచ్చేది మనదే, ఇక రేపే అంటాడు. ఇలా నేను అంటున్న ఒక మాట, మీ నుంచి మీ ఎమ్మెల్యేలు 10 మంది ఎందుకు పక్కకు పోయినారో కనీసం మీరు ఎవడైనా మీరు ఆత్మపరిశీలన చేసుకుంటుండ్రా? మీ అయ్యబోయి ఫామ్ హౌస్లో పడతాడు, మీరేమో ఈ డ్రగ్స్ ఇట్లాంటి వ్యాపారాలలో ఉంటారు. మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు రాజకీయాలు చేస్తుంటే మీ ఎమ్మెల్యేలు మీతో ఎందుకు ఉండాలి? తెలంగాణ ప్రజలు మీ కొరకు ఎందుకు ఉండాలి? తెలంగాణ మేధావులు ప్రజా సంఘాలు మీతో ఎందుకు ఉండాలి? ఇది ఆలోచించుకోండి. ఊకనే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టలే. మీ యొక్క దొంగతనాలు, మీ యొక్క అక్రమాలు, మీ యొక్క దోపిడీలు, మీ యొక్క తెలంగాణ ప్రజల్ని వంచే తీరును బట్టే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని నమ్మిండ్రు కాబట్టి.